మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వారికి బాగా తెలుసు ఎవరిని ఓటు అడగాలో, ఎలా అడగాలో. అట్లాగే వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి ఓటు వెయ్యాలి, ఎలా వెయ్యాలి అని. వాళ్ళు అంటే ఎవరో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళని ఎలా అడుగుతారో మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ. అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్లీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరీమణుల యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. త్యాగం ఏంటి సార్? ధర్మం అనాలి, ప్రేమ అనాలి, లేకపోతే ముష్టి అనాలి, అంతేగాని త్యాగం ఏంటి సార్? వాళ్ళు మీకు ఓటేసి త్యాగం చేసేదేముంది? వాళ్ళు మిమ్మల్ని కొనుక్కుంటున్నారు. దాన్ని వ్యాపారం అంటారు, త్యాగం అనరు. సరే, ఏదో అంటున్నారు కదా, ఇంకా అనండి. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప. ఆయన కరెక్ట్ గానే అన్నారు, మనము కరెక్ట్ గానే విన్నాము, వాళ్ళు కూడా కరెక్ట్ గానే విన్నారు. దాని మీద డెసిషన్ ఎట్లా తీసుకున్నారో చూడండి. ఆల్రెడీ ముస్లిం ఓటు బ్యాంకును కూడా తన ఖాతాలో లెక్క పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పిలుపు వచ్చేటప్పటికి వాళ్ళు తమ ఆలోచనలను ఎట్లా మార్చుకున్నారో ఒకసారి చూడండి. अगर आप कौन से पार्टी के तरफ भी काम कर लो, कौन से पार्टी के भी राजीमंद हो, किस लीडर को भी चाहने वाले हो, कोई एतराज़ नहीं. जो एमएलए का वोट रहता है, आपकी मर्जी, किसी को डाल लो. మీరు ఎవరిని అభిమానించుకుంటారో, మీకు ఏ పార్టీ ఇష్టమో అవన్నీ పక్కన పెట్టండి. అలాగే మీరు ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రం మీకు నచ్చిన వాళ్లకు ఓటేసుకోండి. ఎమ్మెల్యే వరకు మీకు నచ్చిన వాళ్లకు ఓటేసుకోండి అంటున్నాడంటే, ఎమ్మెల్యే ఎంపీలకు ఏకకాలంలో ఎలక్షన్లు జరుగుతుంది ఎక్కడండి? ఆంధ్రప్రదేశే కదా. అంటే ఈ పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు పిలుపు ఇస్తున్నాడు. चाहे टीडीपी को डाल लो, चाहे వైసీపీ को डाल लो, या जनसेना और कोई पार्टी एमएलए किसी को भी डाल लो. స్టేట్లో ఎవడొచ్చినా ఒకటేనా, అందులో ఈ ముగ్గురులో ఎవరికన్నా వేసేసుకోండి పర్లేదు అంటున్నాడు. जो एमपी का वोट रहता है, मेहरबानी करके एमपी का वोट कांग्रेस का निशानी जो हाथ यानी हस्तम बोलते ना, हथली, वो हथली के ऊपर एमपी का वोट डाल के कांग्रेस को वोट दो. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవడైనా పర్వాలేదు, ఎంపీ అభ్యర్థికి మాత్రం కాంగ్రెస్కే ఓటేయమంటున్నాడు. కారణం కూడా చెబుతారు అయ్యగారు, వినండి. इसका मकसद ये नहीं कि हमें एमपी वोट देने से कांग्रेस जीत जाएगा, वो सियासत राज करेगा. ये नहीं हमारा मकसद. ఏందన్నా, మనం కాంగ్రెస్కి అన్నా ఓటేస్తే కాంగ్రెస్ అన్నా గెలుద్దా? అల్లి లోహం అంతా చెప్తుంది మళ్ళీ మోడీ వచ్చేస్తాడని అని అంటారేమో. మనకు అదంతా అనవసరం. जितने सीटा कांग्रेस को मिलेंगे उतने सीटा बीजेपी को कम हो जाएंगे. అది చూశారు కదా ఎంత క్యాలిక్యులేటెడో. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు పెరిగితే బీజేపీకి అన్ని సీట్లు తగ్గుతాయి. आप लोगों के कोशिश से आप लोग सब कांग्रेस को वोट डालेंगे, बीजेपी को मेजॉरिटी नहीं आया तो बीजेपी वाला कोई बिल पास नहीं कर सकता. బీజేపీకి సరైన మెజారిటీ లేకపోతే బీజేపీ ఏ బిల్లులు తెచ్చి పాస్ చేసుకోలేదు. क्यों बोलते उसको फुल मेजॉरिटी नहीं है. जब वो मुसलमानों का एक बाल भी बाकी नहीं कर सकता, एक बाल भी नहीं उखाड़ सकता. పూర్తి మెజారిటీ లేకపోతే బీజేపీ వాళ్ళు ముస్లింలది ఒక ఏకమొక్క కూడా పీకలేరు. ఆయన కరెక్ట్గానే అన్నాడు, బాల్ అన్నాడు, దాన్ని ఏకమొక్క అంటారు. अगरचे वैसा नहीं, तुम लोग खामोशी में हाँ क्या होता ले कुछ भी नहीं होता समझकर अगरचे टीडीपी को एमपी का वोट डालेंगे, వైసీపీ को एमपी का वोट डालेंगे, तो ये लोग जाके बेशक बीजेपी को सपोर्ट करेंगे. మీరు అతి తెలివితో ఏమవుద్ది, మనం వేసేదేమి బీజేపీకి కాదు కదా, వైసీపీకి వేస్తున్నాం, టీడీపీకి వేస్తున్నాం అనుకుని ఓటేశారంటే వీళ్ళు ఎలక్షన్లు అయిన తర్వాత వెళ్ళి ఆ బీజేపీకే వాళ్ళ ఓటేస్తారు. చూశారు కదా, బీజేపీ ఎన్నికలలో గెలిచినా సరే బీజేపీ ఏమీ చెయ్యకుండా ఆ బీజేపీ చేతులు కెట్టేయాలి. అది వాళ్ళ ఆశయం. ఆశయం ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడము అంటే వాళ్ళ ఆశయానికి ఎవరైతే అండగా నిలబడతారో వాళ్ళకే ఓటు వేయాలి, వాళ్ళ వ్యక్తులు అందరూ వాళ్ళకే ఓటు వేయాలి. కాబట్టి వాళ్ళల్లో ఏ ఒక్కరి ఓటు కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు అయ్యేలా వాళ్ళలో వాళ్ళు ఉద్రేకపరుచుకొని వచ్చి ఓట్లు వేస్తారు.
మరి మనము ఉన్నాం, మనం ఎలా వేస్తాం? అదేంటి లేబర్తో వెళ్ళి లేబర్లా నువ్వు క్యూలో నుంచొని ఓటేయడం ఏంటి? నేను ఇంత పెద్దోడిని నేను కాకపోతే కనుక అదిగో నా కూతురు అల్లుడు వచ్చారు, మేము అందరం కలిసి పిక్నిక్ వెళ్తాం, ఎలాగే పెయిడ్ హాలిడే కదా. అది కాదు, ఇంట్లోనే ఉంటాం, ఏసీలో శుభ్రంగా కాళ్ళు తన్నిపెట్టి పడుకుని టీవీ చూస్తూ కూర్చోవచ్చు కదా, ఆ ఎండలో వెళ్ళి ఓటేయాలా? ఈ తరహా ఆలోచనలతో పోలింగ్ బూత్కే వెళ్ళని వాళ్ళు కొంతమంది ఉంటే వీళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఆ ఆర్ఎస్ఎస్ వాడు, ఆ బీజేపీ వాడు మతము కులము అనుకుంటూ ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారు. వీళ్ళు చేసింది ఏమిటి? ప్రజలకు చేసింది ఏమీ కనబడట్లేదు. యూస్లెస్ ఫెలోస్. వీళ్ళకి ఓటు వేయడం అంటే ఈ దేశానికి ద్రోహం చేసినట్టే. కాబట్టి నేను ఆ ప్రతిపక్షానికి వేస్తాను. ఎవరైతే ముస్లింలను ప్రేమతో వారికే తొలి హక్కు ఉంది అన్నారో అట్లా నీతికి నిజాయితీకి మానవత్వానికి కట్టుబడిన పార్టీలకే నేను ఓటు వేస్తాను. ఈ తరహా ఆలోచన విధానం ఉన్న సెక్యులర్ కుక్కలు మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఆ ఇంట్లో కూర్చుని ఓటు వేయని వాడి వల్ల ఒక ఓటు దెబ్బ కొడితే వీడి వల్ల 2 ఓట్లు దెబ్బ కొడతాయి. అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో నేను చెప్పడం కాదు, అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఈ పెద్ద మనిషి నోట్లోంచే వినండి. BR अंबेडकर ने किताब लिखी है, किताब का नाम है पाकिस्तान और पार्टीशन ऑफ इंडिया। उस किताब का पेज नंबर भी बताता हूं और क्या लिखा है यह भी बताता हूं। ये अंबेडकर ने कहा भारत के सारे मुसलमानों को पाकिस्तान भेज देना चाहिए। पेज नंबर 123, मुसलमान भारत में रहेंगे तो यहां कभी सांप्रदायिक शांति नहीं हो सकती। 125 नंबर पेज। मुसलमान भारत के खिलाफ जिहाद छेड़ सकते हैं। पेज नंबर 297। मुसलमान कभी भी हिंदुओं की सरकार स्वीकार नहीं करेंगे। पेज नंबर 303। मुसलमान शरिया कानून को देश के कानून से ऊपर मानते हैं। पेज नंबर 294। बुर्के की वजह से मुसलमानों में यौन विकृति पैदा होती है, यानी सेक्सुअल डिसऑर्डर के शिकार हैं। पेज नंबर 231। मुसलमान समाज सुधार के प्रबल विरोधी हैं। पेज नंबर 233, 234। और आखिर में उन्होंने कहा मुसलमान देशभक्त नहीं हो सकता। 332। అరే బాబు, ఈ మాటలు ఏవో నేనన్నవి కాదు, సాక్షాత్తు అంబేద్కర్ గారే తన పుస్తకం పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో చెప్పినవి. మీరు ఆయన మాటలను వక్రీకరించి జై భీము జై మీము అంటే నేనేం చేయలేను. మీము అంటే తెలుసు కదా, MIM. आज के बड़े बड़े हिंदू ठेकेदार जो चौराहे चौराहे मस्जिदों में जा रहे हैं, भाई हमें माफ कर दो, नुपुर से गलती हो गई है, हम तुम्हारे पैर पकड़ते हैं, तुम हमसे ये भी ले लो, ये भी ले लो, ये भी ले लो। ఈ పెద్ద ఆయన ఏమంటున్నారో అర్థం అయింది కదా. మన గొప్ప గొప్ప నాయకులందరూ మసీదుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బాబు మమ్మల్ని క్షమించండి, మీ గురించి నూపురు శర్మ ఎలాగ అన్నది అది తప్పు, ఇది తీసుకోండి మమ్మల్ని మింగండి అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకు నాకుతున్నారు అని అన్నాడు ఆయన. అఫ్కోర్స్ వాళ్ళ తప్పు కూడా లేదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు నాకుతాము అంటే వాళ్ళు ఎందుకు నో అనాలి? మన వాళ్ళు వెళ్ళి అక్కడ కాళ్ళు పట్టుకొని అలా బతిమాలుతూ ఉంటే వాళ్ళేమంటారు మరి? చూడండి ఈ పెద్ద మనిషి ఏమంటున్నారు. मुसलमान हिंदू मुसलमानों के भाईचारे को कायम करना चाहता है। अगर हम भी उसी की तरह आ जाए तो इस मुल्क में इनका जीना मुश्किल कर देंगे हम। అది భయ్యా, హిందువులు జీవించడమే కష్టతరం అయ్యేలా చేయగలరంట. ఎందుకు చేయలేరు? పార్టీలు, రాజకీయ పార్టీలు వాళ్లకు వంగి సలాములు చేస్తుంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఈ మధ్యనే చూసాంగా, తన కూతురుని ఒకడు వేసేస్తే ఆ వేసిన వాడి పేరు చెప్పడానికి కూడా 3 రోజులు టైం తీసుకున్నారు. ఒక కార్పొరేటర్ గారు, సాక్షాత్తు కార్పొరేటర్ గారు, ఒక అధికార పార్టీ కార్పొరేటర్ గారే తన కూతుర్ని వేసేసిన వాడి పేరు, ఆ గుంపుకు చెందిన ఆ హంతకుడి పేరు చెప్పడానికే 3 రోజులు తీసుకున్నాడంటే ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి? సాధారణ మనుషులమైన మన పరిస్థితి ఏంటి? మనం ఓటు వేసేటప్పుడు సరిగ్గా చూసుకోకపోతే కనుక అటు కాశ్మీర్లోను, ఈ పక్కన వెస్ట్ బెంగాల్లోను, ఇంకా కిందకి పెడితే కేరళలోనూ ఏం జరిగిందో ఏం జరుగుతుందో అదే మనకు జరుగుతుంది.
నేను సెక్యులర్ కుక్కను అని మీరు అనుకుంటే నేనేమీ చేయలేను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.